गले रेखास्तिस्रो गतिगमकगीतैकनिपुणे विवाहव्यानद्धप्रगुणगुणसङ्ख्या प्रतिभुवः विराजन्ते नानाविधमधुररागाकरभुवाम् त्रयाणां ग्रामाणां स्थितिनियमसीमान इव ते। 35వ అధ్యాయం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. శ్రీపాదులకు 12 ఏళ్లు. ఉగ్ర తారాదేవి. తారా ఉపాసకుడు. మేము తిరిగి మా ప్రయాణం కొనసాగించాం. మార్గమధ్యంలో ఒక ఆశ్రమం బయట 2 శిష్యులు నిల్చొని శంకరభట్టు ధర్మగుప్తులు మీరేనా అని ప్రశ్నించారు. మేము అవును అని చెప్పడంతో మమ్మల్ని లోపలికి తీసుకుని వెళ్లారు. అక్కడ తారాదేవి విగ్రహం చూసి ఆ సిద్ధుడు తారాదేవి ఉపాసకుడు అని మేము గ్రహించాం. శ్రీపాదుల పూజ భజన మా భోజనం అన్నీ అయ్యాక సిద్ధుడు తారాదేవి గురించి ఇలా మాకు వివరించారు. మోక్షాన్ని ప్రసాదించి తరింపచేసేది కాబట్టి ఈమెను తారా అని పిలుస్తారు. భయంకరమైన విపత్తుల నుండి భక్తులను రక్షించే దేవి కనుక, వాక్శక్తిని ప్రసాదించే తల్లి కనుక ఈమెను నీల సరస్వతి అని కూడా పిలుస్తారు. ఈ దేవి ఉపాసన వల్ల సామాన్యులు కూడా బృహస్పతి అంత విద్వాంసులు అవుతారు. ఈ భారతదేశంలో మొట్టమొదటగా తారా ఉపాసన చేసింది వశిష్ఠ మహర్షియే. అందియల బహుకృతి. మిథిల దేశంలోని మహిషి అనే గ్రామంలో ఉగ్రతారా సిద్ధపీఠంలో ఉగ్రతార, ఏకజట, నీల సరస్వతి ముగ్గురు ఏకస్థానంలో ఉంటారు. మాతని దర్శించి నేను బయటికి రాగానే ముద్దులు మూటగట్టే 13 ఏళ్ల బాలిక కనిపించి, నాయనా, నాకోసమేనా నీవు లోకాలంతా గాలిస్తున్నావు అని అడిగింది. ఆ ముగ్ధ మోహన రూపాన్ని మైమరిచి చూస్తూ ఉండగానే ఆమె శరీరంలోని కణాలు తేజోభరితమే. అందులోనుంచి ఒక బాలుని రూపం ఉద్భవించింది. ఆ బాలుడి 2 కాళ్లకు అందెలు ఉన్నాయి, కాని అవి చాలా బిగుతుగా ఉండటంతో నన్ను విప్పమని అడిగి, విప్పాక అవి నా చేతికే ఇచ్చి, వాటిలో జీవశక్తి ఉందని, అవి నాకు మార్గదర్శకంగా ఉంటాయి అని చెప్పి ఆ బాలుడు అదృశ్యమయ్యాడు. గుణపాఠం. తర్వాత అన్ని పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ పీఠికాపురం వచ్చాను. అక్కడ స్వయంభూదత్తుని మందిరంలో ఉన్న సర్పదర్శనంతో నాలోని కుండలినీ శక్తి విజృంభించి శరీరం స్వాధీనం తప్పి పిచ్చివాడిలా తిరుగుతూ నరసింహవర్మగారింటికి చేరాను. అక్కడ మహిషి గ్రామంలో చూసిన బాలుణ్ణే చూశాను. వర్మగారి ఇంటి వద్ద జట్కా బండి ఒకటి ఉంది, కాని అది మనిషిలాగే బండి. అందులో శ్రీపాదులు తాతగారింటికి వెళ్తూ ఉండటం కద్దు. వర్మగారు జట్కాలాగే నౌకర్ని పిలిచారు. శ్రీపాదులు జట్కాలో తాము కూర్చొని ఆ నౌకర్ని కూడా అందులో కూర్చోబెట్టి నన్ను బండిలాగమని ఆదేశించారు. నేను ఆ పని చెయ్యను అని మొరాయిస్తే బెదిరించి బండిలాగేలా చేశారు. వారిద్దరి బరువు 20 మంది బరువులా ఉంది. అసలే లాగలేక అవస్థపడుతూ ఉంటే ఆ కసాయి బాలుడు దుడ్డుకర్రతో నన్ను మోదటం ప్రారంభించాడు. ఒంటినిండా రక్తంతో అర్ధనగ్నంగా వాళ్లని వారి ఇంటి వరకు తీసుకుని వెళ్లాను. బాలుడు లోపలికి వెళ్లి 2 చేతుల నిండా మిరప్పొడి తెచ్చి నా శరీరంపై దట్టించాడు. పుండుమీద కారం చల్లటం కాదు రుద్దటం అంటే ఇదే కాబోలు. గాయాల బాధకి తోడు భగభగా మంటలి. తల్లిదండ్రుల సమ్మతం లేని సన్యాసం, గురువులేని దీక్ష వ్యర్థం. ఇంతలో వారి అమ్మమ్మ రాజమాంబ బయటికి వచ్చారు. ఆమెను చూడటంతోటే నా బాధ చాలా వరకు తగ్గింది. ఆ నౌకరు జరిగిందంతా ఆవిడికి చెప్పితే శ్రీపాదులు అదంతా అబద్ధమని, నాకు చల్లగా గంధమే రాశానని చెప్పారు. నౌకరు వచ్చి చూస్తే వారు చెప్పిందే నిజమైంది. శ్రీపాదులు తమ తాతగారితో నా గురించి చెప్పుతూ, వీడు తారా ఉపాసకుడు, మంచిదే, కాని సన్యాస దీక్షను గురువు అనుమతితో కాకుండా తన ఇష్టం వచ్చినట్లు తీసుకున్నాడు. ఇతని తండ్రి అష్టకష్టాలు పడి వీడిని పెంచి పెద్ద చేశారు. ఇతని తల్లి వీడు గర్భమందున్నప్పుడు ఎంతో కష్టాన్ని అనుభవించింది. వీడు జన్మించేటప్పుడు ఎంతో రక్తం పోగొట్టుకొని గాయాలపై కారం అద్దినప్పుడు కలిగే బాధని అనుభవించింది. కాలాంతరంలో వారిద్దరూ మరణించి పీఠికాపురంలో జన్మించారు. వర్మగారి ఇంట్లో పనిచేసే ఈ నౌకరే పూర్వజన్మలో వీడి తండ్రి. ఈ నౌకరు భార్యే
వీడి తల్లి. వీడు తాను సన్యసించానని చెప్పి తల్లిదండ్రులకు పిండ ప్రదానం కూడా చేయలేదు. స్వల్ప బాధని ఇచ్చి వీడిని కర్మ విముక్తుణ్ణి చేశాను. ఇతడు 9 రోజులు తన పూర్వజన్మలోని తల్లిదండ్రులైన ఈ భార్యాభర్తలకు సేవ చేసినట్లయితే పితృదేవతల శాపం తొలగిపోతుంది అని చెప్పారు. నేను ఆ రకంగానే చేసి వారి అనుగ్రహ ఆశీర్వాదాలు పొంది మహిషి గ్రామంలో ఇచ్చిన కాలి అందెలను పూజగదిలో భద్రపరిచి ఉగ్రతారా సిద్ధిని పొంది నా తంత్రశక్తితో జనుల బాధలు దూరం చేస్తూ ఇక్కడ జీవిస్తున్నాను. మీరు రావడానికి ముందే శ్రీపాదులు కనిపించి ఆ కాలి అందెలు మీకు ఇమ్మని ఆదేశించారు అని చెప్పి ఆ అందెలు మాకు అందచేశారు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. మృణాళి మృద్వీనాం తవ భుజలతానాం చతుస్సృణాం చతుర్థి సౌందర్యం సరసిజ భవస్తౌతి వదనైః నఖేభ్యః సంత్రస్యన్ ప్రథమమనాదంధకరిపోశ్చతుర్ణాం శీర్షాణాం సమమభయహస్తార్పణదియా